మీరింట్లో కుబేరుని అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? అయితే మీరు ఇంట్లో పచ్చళ్ళను తయారు చేసి పెట్టుకోండి. ఏంటి నిజమా అని అనుకుంటున్నారా? నిజమేనండి. మీ ఇంట్లో ఆవకాయ, నిమ్మకాయ, ఊరగాయలతో మీకు నచ్చిన ఊరగాయలను తయారు చేసి పెట్టుకోండి. వీటిని శుభ్రంగా తయారు చేసి ఉపయోగించడం ద్వారా కుబేరుని అనుగ్రహం పొందొచ్చని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అలాగే వాటిని చెడిపోనివ్వకుండా, స్నానం చేయకుండా కూడా తాకకూడదు. ఇక నెలసరి సమయంలో మహిళలు వాటిని ముట్టుకోకూడదు. అప్పుడే ఊరగాయ ఉన్న చోటే కుబేరుడు నివాసం ఉంటారని పండితులు అంటున్నారు. అలాగే దేవతలను పూజించే విధానాన్ని కూడా ఉపచారం అంటారు. ఇంట్లో దేవుని పూజించే విధానాలను 5 రకాలుగా విభజిస్తారు. 1. దేవుని పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటివి పెట్టడం. 2. దేవుని పేరు చెప్పి పువ్వులతో అర్చన చేయడం. 3. ఇంటిని శుభ్రం చేసి సాంబ్రాణి లేదా అగరవత్తులు వెలిగించడం. 4. నేతితో దీపం వెలిగించి దీపారాధన చేయడం. 5. నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించడం. ఈ 5 ఏదైనా ఒకటైనా రోజు పాటిస్తే మంచిది అని, అక్కడ కుబేరుడు ఉంటాడని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంకా ధనప్రాప్తి కోసం ఇంట్లోనే కామాక్షి దీపంలో వజ్రపు రాయిని పొదిగిస్తే లక్ష్మీ కటాక్షం పొందొచ్చట. అలాగే ఇంట్లో రకరకాల ఊరగాయల నుంచితే లక్ష్మీదేవితో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే కుబేరుడు ఊరగాయ ప్రియుడు. అందుచేతనే ఇంట్లో ఊరగాయ ఉంచటం ద్వారా కుబేరుని అనుగ్రహం లభిస్తుందని, ఇంకా ఎవరైనా సుమంగళి మహిళలు ఇంటికొస్తే పసుపు, కుంకుమలు ఇవ్వడం ద్వారా దారిద్ర్యం తీరిపోయి ధనాభివృద్ధి చేకూరుతుంది. ఇంకా అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గులు ఉండకూడదు. ఎవరూ తలంటు స్నానం చేయకూడదు. ఇంకా పితృదేవతలను పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి. లక్ష్మీదేవి సంపదకు అధిపతి, కుబేరుడు సంపదని సంరక్షిస్తాడు. అందుకే కుబేరుని పటంతో కూడిన లక్ష్మీ పటాన్ని ఇంట్లో ఉంచి పూజించాలి. వ్యాపారంలో లాభం పెరగాలంటే కుబేరునికి పాలాభిషేకం చేయించాలి. ఇక తమిళనాడులోని తిరువణ్ణామలై ఆలయ గిరి ప్రదక్షిణ సమయంలో కుబేరలింగాన్ని దర్శించుకుంటే ధనానికి లోటుండదు. అలాగే మన దిక్కుల్లో ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. గురువారం రోజున కుబేరుణ్ణి పూజిస్తే సకల సంపదలు పొందవచ్చని ఇటు పండితులు, ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.